అనంతన్ కాడు తమిళ్ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 36 నిమిషాలు. అడల్ట్ సర్టిఫికేటు. ఈ సినిమా యాక్షన్, పొలిటికల్ థ్రిల్లర్. 25 జూన్ 2026 ఈ సినిమా విడుదలైంది. ఇక సెట్ అగేన్స్ట్ ద సోషియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ది 1980s అండ్ 1990s. ఆ టైంలో ఏం జరిగిందనే దాన్ని ఈ సినిమాలో చూపించారు. సో దిస్ గ్రిప్పింగ్ డ్రామా వీవ్స్ టుగెదర్ థీమ్స్ ఆఫ్ అంబిషన్, సర్వైవల్, వైలెన్స్ అండ్ రెట్రిబ్యూషన్ యాజ్ చాయిసెస్ మేడ్ ఇన్ desperation set powerful forces in motion. The story unfolds into a compelling journey where karma relentlessly pursues those trying to outrun their past. సో తప్పు చేసిన వాడిని తప్పు లేదా వాడి పాపం ఎప్పటికీ వేటాడుతుంది అనే కర్మ సిద్ధాంతాన్ని చూపిస్తుంది సినిమా. ఆర్య వెట్రి అనే పాత్రలో అద్భుతంగా రాణించినటువంటి ఈ సినిమాలో రైటరు, స్క్రీన్ ప్లే అందించినటువంటి మురళీ గోపి తంకరాజ్గా విలన్ పాత్రని పోషించాడు. సో దేవ్ మోహన్ మురళిగా ఇంకొక విలన్. అంటే వీళ్ళు నలుగురు గ్రూప్స్ అనమాట. విలన్ అంటే ఒక రకంగా గూండాలుగా వీళ్ళు యాక్ట్ చేశారు. ఇంద్రాన్స్ హీరోగా యాక్ట్ చేసిన సంగతి చాలామందికి తెలుసో తెలీదో. మలయాళంలో ఇంద్రాన్స్ అంటే ఒక డిఫరెంట్ నటుడు. అతను చూడ్డానికి అసలు ఏమాత్రం బాగుండడు మనిషి. సో ఇంద్రాన్స్ ఇలా ఉంటాడు. ఇంద్రాన్స్ అంటే సో అతను నటుడు అంటే అందరు నవ్వుకున్నారు. అటువంటి ఇంద్రాన్స్ హీరోగా చేసిన సినిమాలు ఉన్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి, కానీ అది నిజము. అతను మెయిన్ హీరోగా చేసిన సినిమా ఒకటి ఆయన పేరు మీద, అంటే టైటిల్ రోల్ అతనే చేసిన సినిమా కూడా ఉంది. సో ఇదే సంవత్సరంలో వచ్చిన అషాన్ మూవీ అది. ఈ అషానే కాకుండా ఇంకా ప్రైవేట్ లాంటి ఇప్పుడు రాబోతున్న మూవీస్తో సహా ఎన్నో సినిమాల్లో, మళ్ళీ మొన్న తెలుగులోకి డబ్బైన తమిళ్ మూవీ సూర్య హీరోగా చేసిన వీరభద్రుడు సినిమాలో కూడా ఇంద్రాన్స్ పాత్ర మర్చిపోలేము. ఇంద్రాన్స్ గురించి ఎంతసేపు ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమాలో ఇంద్రాన్స్ పోషించింది ఒక రకంగా దుండగుడి పాత్ర. అసలు ఆ పర్సనాలిటీకి దుండగుడి పాత్రను ఊహించుకుంటారు. మళ్ళీ అందులో 2 షేడ్స్. అతను లొంగిపోయిన తర్వాత పోలీసుల చేతుల్లో చాలా హీనంగా చచ్చేటువంటి ఆ లాస్ట్ టైంలో దయనీయంగా అనిపిస్తుంది మనకు ఆ సన్నివేశాలు. అద్భుతంగా పండించాడు ఆ క్యారెక్టర్ని. సో మురళీ గోపి ఏమో తంకరాజ్గా, దేవ్మోహన్ ఏమో మురళీగా, ఇంద్రాన్స్ ఏమో కృష్ణ కుట్టిగా, తర్వాత శరత్ అప్పన్న వచ్చి జాక్సన్గా, వీళ్ళు ఒక నలుగురు ఒక ముఠ. సో ఇందులో దీప, నిఖితా విమల్ అనే నటించింది దీప పాత్రలో. ఈ దీప పాత్ర కూడా డిఫరెంట్గా ఉంటుంది సినిమాలో. ఆ తర్వాత విజయ రాఘవన్ కేకే మేనన్ పాత్రలో, ముఖ్యమంత్రి పాత్రలో, అతని తర్వాత రాజస్థాన్కి గవర్నర్ అయ్యేటువంటి దీనిగా చూపించారు. తెలుగు నటుడు సంపత్రావు పాత్రలో సునీల్ నటించాడు. అట్లాగే శాంతి బాలచంద్రన్ కార్తీగా నటించింది. ఈమె తన స్థానాన్ని చూపిస్తుంది సినిమాలో. బట్టల మీదనే ఇట్లా చీర ఇప్పేసి మొత్తం బాడీతో సహా ఎక్స్పోజ్ చేసి ఛాతి తెరిచి చూపిస్తుంది. స్నానాలు పెద్ద పెద్దగా కనబడతాయి మనకి. ఆ తర్వాత చనిపోయినప్పుడు కూడా ఆమె పాయ కనబడుతుంది మనకి. ఆ ఊరేసుకున్నప్పుడు కూడా అక్కడ కూడా సెక్స్గా చూపించాడు. తన ఒళ్ళంతా వాతలు పెట్టాడని చెప్పడానికి ఒక చిన్న బాబుకును హీరో ఆర్యకిను ఇట్లా చూడండి అని ఇట్లా మొత్తం తీసి చూపిస్తుంది. అయితే అక్కడ ఛాతి తీసి సన్ను చూపించేటువంటి అవకాశం అక్కడ లేదు, కానీ ఎందుకు చూపించారనేది అర్థం కాని పరిస్థితి అక్కడ. కానీ శాంతి బాలచంద్ర సెక్సీగా ఉంటుంది. అట్లాగే రెజినా కసెండ్రానేమో నడుము ఊపులు చూపించారు. పాట సినిమా హీరోయిన్లో, సినిమాలో కథల్లో కూడా సినిమా హీరోయిన్ ప్రియం వద. ఆమెకి ముఖ్యమంత్రికి పడదు. సో ముఖ్యమంత్రిని ఆమె కొడుతుంది తన ప్రియుని చంపినందుకు. సో ఆ సన్నివేశము కన్నడ నటుడు ఇంకొక అతను ఉంటాడు, అతను తీసుకొని వస్తాడు ఈమెని. అప్పుడు ఆ పాటను చూపించినప్పుడు వేరే సంబంధం లేని పాటను వీళ్ళు ప్రివ్యూ షోలో చూస్తున్నప్పుడు పిడుగుల జర్క్స్ చూపిస్తారు ఆ పాటలో క్లోజప్లో. ఆ తర్వాత సినిమాలో ఒకటే ఒక సన్నివేశంలా ఉండి వెళ్ళిపోతుంది, కొట్టిన తర్వాత అది పగబెట్టుకొని అతను చంపిస్తాడు. ఎవరు? ముఖ్యమంత్రి కేకే మేనన్. అంటే పాత్ర పేరు కేకే మేనన్, చేసిందేమో విజయరాఘవన్. చాలా అద్భుతంగా చేశాడు అతను కూడా క్యారెక్టర్ని. సో ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి జిఎన్ కృష్ణకుమార్, నిర్మాత ఇద్దరు నిర్మాతలు. ఆ ఇద్దరు నిర్మాతలు ఎవరంటే ఎస్ వినోద్ కుమారును గోకులం గోపాలన్.
ఇక ఇందాకే చెప్పుకున్నట్టు స్క్రీన్ ప్లే కథ మురళీ గోపి రచన చేయగా అజనీష్ లోక్నాథ్ మ్యూజిషియను మంచి మ్యూజిక్ పడింది సినిమాలో. సో మనకు ఆ టెర్రర్‌ని, ఆ హారిఫైయింగ్ దృశ్యాల్ని చూపిస్తారు. స్టార్టింగ్‌లో జాఫ్నాలో జరుగుతున్నటువంటి కథగా మనకు చూపిస్తారు. సో ఈ అడల్ట్ సర్టిఫికేట్ ఎందుకొచ్చిందంటే అందులో సునీల్ చాలా భయంకరమైన ఆఫీసరు. అతను ఓపెనింగ్ ఎలా ఉంటుందంటే, ఆ సునీల్ కూతురు పెళ్లి జరుగుతుంటే ఒక తీవ్రవాది వచ్చి సునీల్‌కి ఇక్కడ బుల్లెట్ పెడతాడు చంపేస్తానని బుల్లెట్ దగ్గర పెట్టేసి చంపేస్తానంటే మా నాన్న అని అమ్మాయి ఏడుస్తుంటే ఇతను ఏం చేశాడో చూపించడానికి సునీల్ ఏజ్డ్ ఓల్డ్ క్యారెక్టర్. ఆ సునీల్ నటనకి మనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మనం. అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు సునీల్. మన తెలుగు నటుడు అజయ్, సునీల్ ఈ సినిమాలో రాణించడము మనకు తెలుగు వాళ్ళుగా గౌరవకారణంగా మనం ఫీల్ అయ్యేటువంటి సందర్భం మనకు ఏర్పడుతుంది. చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సునీల్. చాలా బాగా చేశాడు. అయితే ఫస్టు అలా చూపించిన తర్వాత డికేడ్స్ ఎగో ఇతను ఎందుకు గన్ పెట్టాడు అనేది మనకు ఫ్లాష్ బ్యాక్ డ్రాప్లో కథ చెప్తారు. డికేడ్స్ ఎగో అని చెప్పి జాఫ్నా పెనిన్సులా శ్రీలంక అని చెప్పి మొదలు పెడతారు. అక్కడ మనకి కథ స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. అక్కడ వెట్రివేల్ కొమరన్ అనేటువంటి క్యారెక్టర్ని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. అతనే ఆర్య. అతను ఇంట్రొడ్యూస్ చేసే ముందు అజయ్ ఒక అధికారిగా ఉండి వెట్రివేల్ తెలుసా మీకు తెలియకపోతే మీ అందరిని పేల్చేస్తాను టక్ 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 అందరిని చంపేస్తూ ఉంటాడు. చంపిన తర్వాత వెట్రివేలు తల్లి, వెట్రివేలు పెద్ద కూతురు అంటే ఆయన చెల్లెలు అక్క అవుతుంది. అక్క ఒక చెల్లెలు, ఇద్దరు చెల్లెళ్ళు తల్లి, తర్వాత వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ మొత్తముని వాళ్ళు అక్కడ టక్ 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 షూట్ చేస్తుంటే వచ్చి ఇతను ఫైట్ చేయడం. అది అయిపోయిన తర్వాత ఇతన్ని అణిచేసి కింద పెట్టేసి అతని చెల్లెని అతని ముందే తీసుకెళ్ళి అజయ్ జంకుతాడు. రేప్ చేసిన తర్వాత అమ్మాయిని అక్కడే విలవిల ఏడుస్తుంటే ఇక్కడికి వచ్చేసి వీడు అజయ్ బాధ పెడుతుంటే అప్పుడు మిగతా వాళ్ళు ఫోర్స్ అంతా దిగిన తర్వాత ఆ ఫోర్స్ ఆధారంగా వాళ్ళు బయటపడతారు. ఇంకా రగులుతూ ఉంటాడు తమిళుని అని. ఇంటర్వ్యూకి ముందు కూడా చెప్తాడు, ఎవరు నువ్వు అంటే నేను ఒక తమిళుని అని అంటాడు. ఒక తల్లిని పోగొట్టుకున్నవాడిని, ఒక చెల్లిని పోగొట్టుకున్నవాడిని, ఒక తండ్రిని పోగొట్టుకున్నవాడిని, నేను ఒక తమిళుని అని చెప్పి దాని మీద ఇంటర్వ్యూలు మనకు వేస్తారు. సో ఇట్లా వాళ్ళకు ఎన్నో ఏళ్ల కిందటువంటి జరిగిన కథగా 1989 కథగా మనకు కుడ్డలూరు అంటూ తమిళనాడు చూపిస్తామనికి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. తర్వాత 1991కి వస్తాము త్రివేంద్రం కేరళ. అక్కడి నుంచి సబ్జెక్ట్ స్టార్ట్. ఇలా పాట చూపించినప్పుడు కూడా చాలా మంచి రాగం ఎత్తుకున్నారు. అజనీష్ లోక్నాథ్ సంగీతం బాగుందని ఇందాకే చెప్పాను కదా, ఆధారమాట. ఆ తర్వాత హీరోయిన్ పాట ప్రియం వద్ద సాంగ్ చూపిస్తారు మనకు. చూపించిన తర్వాత ఆమె జస్ట్ నడుము జరుపుల తర్వాత ఆమె సీరియస్గా వస్తుంది. తన వ్యక్తిని చంపేసిందంటే ఒక వీళ్ళ కొడుకుని ఒక అతన్ని చంపేస్తారు, ఒక లీడర్ కొడుకుని. అతను ప్రతిపక్షము, అతను ఇది NINF నాయకుడు అతను. సో అతను చంపేస్తే ఇది ట్రూపు తర్వాత వీళ్ళు ఇక్కడ చంపిన ట్రూప్ తర్వాత వచ్చేసి ఇంద్రాన్స్ వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన నలుగురు అక్కడికి వచ్చి మళ్ళీ మ్యూజిక్ వాయించుకుంటూ ఉంటారు. పోలీసులు ఏమో వాళ్ళ ఫోటోలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇది ముఖ్యమంత్రి చేయించినటువంటి పని అన్నమాట ఇది. ఆ ముఖ్యమంత్రికి పని చేయించే దాంట్లో ఇతను కూడా ఉంటాడు, ఎవరు ఇంద్రాన్స్ కూడా. సునీల్ లైట్ తీసుకో ఏం కాదు అని ముఖ్యమంత్రికి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి అంటాడు, ఇది నీ రాయలసీమ కాదు, ఇది ఏమనుకున్నావు కేరళ అని అంటాడు ఆ డైలాగు. తర్వాత తెలుగు వాడిని ఐజీగా పెట్టి తెలుగువాడు విలన్ అని చూపించడము కొంచెం తెలుగు వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తమిళుని అన్నటువంటిది భాషాపరమైనటువంటి ఇది కొంచెం చూపించారు. అంటే అది అక్కడ జాఫ్నాలో జరిగినటువంటి సంఘటనలు కాబట్టి దాంట్లో మనం ఇంకా అది వేరే రకంగా చూపించుకోవద్దు. కాకపోతే సునీల్ డబ్బింగ్ వేరే వాళ్ళు చాలా అద్భుతంగా అక్కడి వాయిస్కి తగ్గట్టుగా చెప్పారు. సునీల్ చెప్పలేదు డబ్బింగు. సో అక్కడికి ఈ వెట్రి అనే అతను ఎవరైతే ఆర్య ఉంటాడో వాళ్ళ ఆశ్రయం దగ్గర వాళ్ళకు ఆశ్రయం ఇస్తారు. ఇక్కడ ఒక ఆడామె ఉంటుంది, ఆమెను చూడద్దు నువ్వు అని అంటే ఆమె సునీల్ ఉంచుకున్నామే. సో సునీల్ ఆమెను వచ్చినప్పుడు నగ్నంగా అన్ని కాలుస్తాడు, శరీరాన్ని అక్కడక్కడ కాలుస్తాడు. కాల్చిన తర్వాత నేను బాధ చెప్తే నువ్వేం చేస్తావు అంటే నువ్వు ఒకసారి చెప్పేది చూడు అన్నప్పుడు తనాలు చూపిస్తుంది. చూపించిన బట్టలతోటే చూపిస్తుంది, టైట్గా ఇవి చూపిస్తుంది. చూపించిన తర్వాత చూసిన తర్వాత ఇతను ముసుగేసుకొని వచ్చి వాడిని కొడతాడు సునీల్ని. కొట్టి సునీల్కి కూడా కాలుస్తాడు అట్లాగే. అది ఎవడో చేసిండో తెలియకుండా చేస్తాడు. ఆమె ఆనందపడుతుంది. ఆమెకు బాబు. తర్వాత పిల్లల్ని వీడు ఆమెను వదిలిపెట్టేసి ఆంటీ అను అని పిల్లలని వెళ్ళిపోతాడు.
ఆ పిల్లాడు ఆవేశంతో రగిలిపోతుంటాడు పగతో. ఈ ఆవేశం తర్వాత ఆర్య నేను ఇతన్ని ఎందుకు చంపకుండా వదిలిపెడుతున్నాను సునీల్‌ని అంటే, ఆ పగ నువ్వు పెద్దయిన తర్వాత నువ్వు తీర్చుకోవాలంటాడు. ఆ పిల్లాడే లాస్ట్‌కి కాల్చేటువంటి పిల్లాడని చెప్పి అక్కడ లాస్ట్‌కి చంపేసి ఎండ్ చేస్తారు కథని. అనంతన్ కాడు సినిమా చూస్తుంటే మనకి జాఫ్నాలో అప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ గూడా మనకు గుర్తుకొస్తాయి. ఈ వారంలో నేను చూసిన 3 పరభాషా చిత్రాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఒకటేమో 'బాలన్ ద బాయ్', రెండోదేమో 'యువైఐఆర్'. ఈ 2 మలయాళం సినిమాలైతే 'అనంతన్ కాడు' ఇది తమిళ్ సినిమా. ఈ వారంలో జస్ట్ 5 రోజుల గ్యాప్‌లో ఈ 3 అద్భుతమైన సినిమాల్ని చూశాను. ఇది కూడా కమర్షియల్‌గా పెద్ద ఇది పే చేసే సినిమా కాకపోవచ్చు. కానీ దీంట్లో మంచి విషయం ఉంది. సత్యేంద్ర ఒక పాత్ర, ఆ తర్వాత కృష్ణ కుట్టి పాత్రలో ఇంద్రాన్సు, తెలుగు ఐజీగా మన మన సునీలు అద్భుతమైన విలన్ని పండించాడు. అతను ఇమేజ్‌ని కామెడీ నుంచి ఫస్ట్ హీరోగా మారాడు. హీరో నుంచి మళ్ళీ విలన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. కమెడియన్ యాక్చువల్లీ. ఆ కమెడియన్ నుంచి ఇన్ని చేసి ఒకప్పుడు చిన్న చిన్న జోకులు చెప్పుకునే సునీలేనా మనం చూస్తున్న ఇంత భయంకరమైన విలన్. అంటే విలన్ మీద కోపం వచ్చే లెవెల్‌లో విలనీ చేశాడు ఇతను ఇందులో. ఆ అమ్మాయిని కాలుస్తున్నప్పుడు ప్రతి ప్రేక్షకునికి సునీల్ మీద కోపం వస్తుంది. విలనీ పండిందంటే కోపం వస్తది. అంటే దట్ ఈస్ సక్సెస్ ఆఫ్ ఏ విలన్ యాక్టింగ్. ఆ హీరో ఆర్యను ముసుగేసి కొడుతుంటే దమ్ముంటే ముందురా అంటాడు. ముందురా కాదు ముందుకురా అనాలి. అది మలయాళం వాళ్ళకి తెలియక ముందురా అన్నప్పుడు మరి సునీల్ అన్న కరెక్ట్ చేయాలి కదా అది. దమ్ముంటే ముందురా అంటాడు. ముందురా అనే ఉండదు వర్డ్. ముందుకురా అనాలి. తెలుగు ఫస్ట్ సీన్‌లో గూడా మనకు చూపించినప్పుడు కూడా తెలుగు వర్డ్ చూపిస్తారు. ఏర్పాటు చూడరా అన్న టైప్‌లో ఏదో మాట్లాడతాడు ఫస్ట్ తెలుగులో. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకో దగ్గర కూడా తెలుగు సంబంధించినటువంటి పదాలున్నాయి ఇందులో. సో, ఈ 'కేకే మీనన్' సీఎం పాత్ర అంటే సీఎం పేరు 'కేకే మీనన్'. ఇంకా జాక్సన్, లాకౌట్ నోటీస్ ఇమ్మంటారు. మురళి అనే క్యారెక్టరు విలను వీళ్ళు ఇంద్రాన్స్ గ్రూప్‌లో ఉంటాడు. ఇప్పుడు ఇందాక ప్రదర్శించిన ఆమె పేరు మణి. సో, మాధవకుట్టి, పార్వతి ఇవన్నీ పాత్రలు. తిరువనంతపురం అనే ప్లేసు. సునీల్ రావు అనే క్యారెక్టర్ ఏమో సునీలు. 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్లేస్ అని చెప్పి చూపిస్తారు. బెటరీగా ఆర్య నటన. సంపత్రావు పాత్రలో ఇతను సునీల్ రావు కాదు, సునీల్ సంపత్రావు పాత్ర ఐజీగా చేశాడు. బార్మర్ రాజస్థాన్కి ఇతను గవర్నర్గా వెళ్ళినప్పుడు అక్కడ వెంబడించి అక్కడ కూడా ఇంకో తప్పేం చూపించారంటే ఇక్కడ సీఎంగా ఉన్నప్పుడు కేకే మీనన్కి ఎవరైతే వ్యక్తిగత భద్రతాధికారిగా ఉన్నటువంటి సునీలే రాజస్థాన్ కూడా వెళ్ళారంటారు. ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు మరి డిప్యుటేషన్ మీద వేయించుకోవచ్చో తెలియదు నాకైతే. అలా వేయించుకోవడం సాధ్యమేనా అనేది ఆలోచించాలి. తెలియదు మనకది. రాజస్థాన్ బార్మర్లో ఉన్నప్పుడు కాల్ చేస్తారు. అతను సునీల్ని వదిలిపెట్టి చెప్తాడు ఆ పిల్లాడికి, నువ్వు నీ కొరకు వదిలిపెట్టాను ఇతనని. సంబా 80s ఆఫ్ ధనుష్ కోడి అని చెప్పేసి ఒక ప్లేస్ చూపించి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు వీళ్ళు. ఈ నలుగురు దుండగులు ముందు ఒక ప్లాన్ చేసుకొని ఆ పిల్లాడిని కరాటేకి వచ్చినటువంటి పిల్లాడిని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసేటప్పుడు ఆ పిల్లాడు వీళ్ళ మంచితనం గమనిస్తాడు. వాళ్ళ సార్ని వచ్చి ఆర్య కొట్టిపోతే, కరాటే మాస్టర్ని వచ్చి కరాటే స్టూడెంట్స్ ముందే కొట్టిపోతే ఇంప్రెస్ అవుతాడు బాగా. ఇంప్రెస్ అయ్యి చాలా ఫ్రెండ్లీగా వాళ్ళ ఇంటో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టేసి ఒక సౌదా చేస్తారు వీళ్ళు. మా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోతే వాళ్ళని ఏమనొద్దు, మీరు ఏమనని దాని మీద ఇది చేస్తారని చెప్పి ఇంద్రాన్స్ ఒక్కడు వాళ్ళ దగ్గర ఉండిపోతే నిన్ను చంపేస్తా అంటే నా వయసు అయిపోయింది, నన్ను చంపినా పర్లేదు, వాళ్ళు ముగ్గురు బాగుండాలంటే ఆ ముగ్గురికి ముద్దులు పెట్టి మగవాళ్ళని ముద్దు పెట్టి పంపిస్తాడు. పంపించిన తర్వాత వాళ్ళ తొవ్వల్ని వాళ్ళని అందరినీ మళ్ళీ హతమారుస్తారు. కారులో పెట్టి కాల్చేస్తారు. ఇంకొకడిని అక్కడికి వచ్చి వాళ్ళ ప్రియురాల ముందే నరికేస్తారు. ఇతన్ని కూడా చంపేస్తారు. సో, ఇట్లాంటి దారుణాలు చేసిన తర్వాత ఇంకా రగిలిపోయినటువంటి ఆర్య, అక్కడే ఉన్నటువంటి ఆర్య, ఆ పిల్లాడు అక్కడే ఉన్నా ఎవరున్నారని చెప్పాడు ఆ పిల్లాడు, ముఖ్యమంత్రి కొడుకు మన్మడు కొడుకో మన్మడు, ఏజ్ చాలా చిన్నది, మన్మడు, కేకే మీనన్ మన్మడు. సో, ఆ తర్వాత ఏ రకంగా పగ తీర్చుకున్నాడు, ఆ తర్వాత ఈయనను సునీల్ ఎందుకు వదిలిపెట్టాడు అనేది మనకు చూపిస్తారు లాస్ట్లో. అక్కడ కూతురు పెళ్ళప్పుడు అక్కడ అతను పేల్చి చంపేస్తారు. అంటే పాపం ఎప్పటికైనా వెంటాడుతుంది అనేటువంటి దీంతో అనంత్ కాడు ఇదైపోతుంది. అయితే ఇక్కడ పులి దాని మన అడవిలో ప్రతిదానికి ఒక్కొక్క భయం ఉంటుంది. ఒక పులి ఒక పాము కాటుతో చనిపోతుంది, పాము ముంగిసతో చనిపోతుంది, ముంగిస ఇంకో దాంతో చనిపోతుంది. ఇట్లా ఒక లింక్ ఉంటుంది. అదే అనంత కాడు అని చెప్పేసి కేకేమైన నోట్లోకి వెళ్ళి నోట్లోంచి అనంత కాడు అనే పదాన్ని చూపిస్తారు మనకి. అది ఎవరికి సునీల్కి చెప్తా ఉంటాడు. దేనికైనా ఒకటి ఉంటుంది, ఆ కథ ముగించలేదు మీరు అంటే నేను చెప్తాను కదా అంటూ చెప్తాడు. సో, ఇది ఇక పర్ఫార్మెన్స్ల విషయంలోకి వస్తే మనకి అద్భుతంగా పర్ఫామ్ చేసింది, అందరికన్నా బాగా చేసింది సునీల్, నా తెలుగు నటుడు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లోకి వస్తాడు మన అజయ్ కూడా క్రౌర్యాన్ని ప్రదర్శించాడు. ఒక
క్రూరన్గా ఫస్ట్ సీన్‌లోనే. అయితే ఇంటర్వెల్‌కి ముందొచ్చే ఫైట్ అద్భుతం. ఆ తర్వాత కరాటే ఫైట్. ఈ 2 ఫైట్స్ చూసి రావచ్చు మనం సినిమాని. అంత అద్భుతంగా ఫైట్స్ అనేది కంపోజ్ చేయబడ్డాయి. చాలా అద్భుతమైన ఫైట్స్. అట్లాగే ఈ మీకు ఛాతీ చూపించే సన్నివేశం. ఎవరు ఈ మా అమ్మాయి ఎవరైతే ఇప్పుడు ఇందాక మనము పేర్కొన్నామో నల్లటమ్మాయి, ఆమె ఛాతీ చూపించే సన్నివేశం అదొకటి హైలైటు. అట్లాగే ఆమె ఉరేసుకున్నప్పుడు కూడా ఇక్కడ స్తనం కనబడేటువంటి ఆ పరిస్థితుల్లో ఆమె చూపించేటువంటి ఆ ఎరోటిక్ సన్నివేశం అది కూడా మనకు అట్రాక్టివ్‌గా ఉంటుంది ఆ సన్నివేశము. సో, వీళ్ళు పర్ఫార్మెన్స్ ప్రకారంగా ఆ అమ్మాయి కూడా చాలా అద్భుతంగా లీనమై నటించింది. అంటే పాత్రకి పరకాయ ప్రవేశం చేసి నటించింది శాంతి బాలచంద్రన్. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా విజయరాఘవ యాజ్ ఇట్ ఈజ్ దాంట్లో లీనమైపోయాడు. తర్వాత ఇంద్రాన్స్ అయితే మనకు కృష్ణ కుట్టిగా అది మొత్తము కు కృష్ణన్ కుట్టిగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఇక దేవమోహన్ కూడా ఉన్నంతలో రాణించే ప్రయత్నం చేశాడు. అట్లాగే మురళీ గోపి కూడా మంచి పర్సనాలిటీ తోటి, ఆయన రైటర్ అంటే ఎవరు నమ్మరు అంట మంచి ఫిజిక్ తోటి చేశాడు. అజనీష్ లోక్నాథ్ ఇందాకే చెప్పినట్టుగా మంచి మ్యూజిక్ అందించగా మురళీ గోపి స్క్రిప్ట్ కూడా సహకరించి అప్పటి జాఫ్నా నాటి సంఘటనలు మన కళ్ళ ముందు ఉంచినటువంటి సినిమా. అవి అన్నీ ఎక్కడెక్కడ ఏం జరిగిందో, త్రివేంద్రంలో ఏం జరిగింది, తమిళనాడులో ఏం జరిగింది అంటూ చూపిస్తూ కేరళ, తమిళనాడు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కథని చెప్తూ అప్పటి చరిత్రని, జాఫ్నాకు సంబంధించినటువంటి మిలిటెంట్ ఏ రకంగా దాడి చేసి తమిళుల మీద దాడి చేశారు, శరణార్థులను ఏ రకంగా చంపారు అనేటువంటి అప్పటి ఘోరాలని కళ్ళ ముందు విపత్తుని చూపిస్తూ వాటి మధ్య నలిగినటువంటి ఒక క్యారెక్టర్గా మనకు ఆర్యన్ చూపిస్తూ అతని పర్ఫార్మెన్స్ అది అలా అరిచే అరుపులు, ఆ ఫైట్స్ అద్భుతంగా అసలు ఒక మంటలు పేలుళ్ళు అనంతన్ కార్డు డిజైన్ కూడా ఎర్రగా ఇచ్చి ఇట్లా ఈ రకంగా రెవల్యూషనరీ ఫీలింగ్ మనకు కలిగించేసినటువంటి సినిమా. 2 గంటల 36 నిమిషాల నిడివిలో ఎక్కడ కూడా బోర్ కొట్టని యాక్షన్ పొలిటికల్ థ్రిల్లరు అడల్ట్ సర్టిఫికేట్తో 25 జూన్ 2026 వచ్చి మన దగ్గర కూడా ఆడుతోంది. నేను మూవీ మ్యాక్స్లో నిన్న 7 PM షోకి స్క్రీన్ 4లో చూడడం జరిగింది. ఎంఆర్ ప్లానెట్ మౌలాలి తెలంగాణలో. సో, ఈ ప్రొడ్యూసర్స్ కూడా బాగా రిచ్‌గా తీశారు సినిమాని. వినోద్ కుమార్‌ను, గోకులం గోపాలను. ఆ తర్వాత జీవన్ ఇది జిఎన్ కృష్ణకుమార్ అనే డైరెక్టరు జిఎన్ కృష్ణకుమార్ అప్పటి పరిస్థితులను, అప్పటి డ్రెస్‌లను అవన్నీ కూడా తీసుకొనొచ్చి 1980s నాటి కాలాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. సో, ఇందులో రెజినా కసాండ్రాది కేవలం గ్లామర్ పాత్ర. కాళ్ళు కనబడుతూ, ఇందాక పిర్రలు కనబడుతూ ఊపుతా ఆ పాటలో మనకి క్లోజప్‌లో ఆమెని నడుము చూపించేటువంటి ప్రయత్నం చేశారు. పాటలోనే గ్లామర్ ఒలికించారు. శాంతి బాలచంద్రుడి స్థనాల్ని చూపించే ప్రయత్నం చేశారు బట్టల్లోనే. ఆ తర్వాత మనకి ఈమె నిఖిల్ విమల్ కూడా ఆమె అలరించే విధంగా యాక్ట్ చేసింది. ముఖ్యంగా ఏంటంటే ఆర్య జీవితంలో మరవలేని పాత్ర. నువ్వు చాలా గొప్ప గొప్ప సినిమాలు చేసిన నటుడు ఆర్య. మరి అతనికి మరొక మంచి సినిమా ఈ సినిమా. సో, ఒక గొప్ప సినిమాగా అనంతన్ కాడు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3.75/5. కమర్షియల్ అంశాల ప్రకారంగా చూస్తే, స్క్రీన్ ప్లే ప్రకారంగా చూస్తే ఒక సినిమా ఫార్మేట్ మాత్రం ఈ సినిమా ఉండదు. ఓ సినిమా ఫార్మేట్ అంటే స్టార్టింగ్ ప్రాబ్లం రావడము, క్రియేట్ కావడము, ఇంటర్వెల్ ఆ రెగ్యులర్ ఫార్మేట్లో కాకుండా ఒక జీవితాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. కాకపోతే దీంట్లో సినిమా ఫార్మేట్లో ఉన్నది ఏందయ్యా అంటే సునీల్ని ఇట్లా ఇది చేస్తూ ఎందుకు జరిగింది, కొన్ని డికేట్స్, కొన్ని దశాబ్దాల కింద ఇది జరిగిందంటూ కథంతా చెప్తూ లాస్ట్‌కి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ లింక్ చేసిన విధానం బాగుంది. జాఫ్నాలో జరిగిన దానికి ఆర్య అసలు నువ్వెవరు అంటూ ఆ ఫైట్ చేసిన తర్వాత స్కూల్లోకి వెళ్ళి ఫైట్ చేసినటువంటి ఇది ఉన్నప్పుడు ఎవరు నువ్వు అని అన్నప్పుడు నేను తమిళుడిని అని చెప్పి ఇంటర్వెల్ దగ్గర ఇతను కూడా మామూలోడు కాదు. అంతకుముందు వీళ్ళు బెదిరిస్తారు, వీళ్ళు ఇంద్రాజ్ మనుషులు ఇలా బెదిరించినటువంటి ఆ వ్యక్తి మా పెద్ద మామూలోడు కాదు, పెద్ద పరాక్రమవంతుడు, వీర శౌర్య ధైర్యవంతుడు అనేటువంటి సీన్ వాళ్ళకి అర్థమైన తర్వాత అతన్ని గౌరవంగా చూస్తారు. ఆ తర్వాత ఆర్య మొత్తం సినిమాని తన భుజాల మీదకి ఎత్తుకున్నాడు. ఆ నలుగురు క్యారెక్టర్ల మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళను చంపేటువంటి సన్నివేశాలు అప్పుడు చాలా హృదయంగా ఉంటుంది సన్నివేశాలు. అట్లాగే ఈ అమ్మాయి సునీల్ పక్కన పడుకున్నప్పుడు ఆ అమ్మాయిని హింసించేటువంటి సన్నివేశాలు కూడా మనకు బాధ కలిగిస్తాయి. పాపం ఆ స్త్రీ ఎంత వేదన అనుభవిస్తుందో. సో, శాంతి బాలచంద్రన్ అది కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. అది చామంచాయ నలుపుతో ఆమె చామంచాయ శరీరం రంగుతో ఉన్నటువంటి ఆమె ఆ ముఖం మీద సేమ్ అటువంటి ధైర్యం చూపిస్తుంది. ఆ ఒక సెక్సువల్గా బాగా హెరాస్ చేయబడ్డ లేడీ ఏ రకంగా ఉంటుందో ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఆమె చూపించగలిగింది. సూపర్ డైరెక్షన్ సినిమాది. సో, బాగుంది. జిఎన్ కృష్ణకుమార్ యొక్క డైరెక్షన్, దర్శకత్వ ప్రతిభ. సో, సునీల్ లాంటి ఒక మన నటుడు ఇంత అద్భుతంగా నటించి మరి ఆ క్యారెక్టర్ని సంపత్రావు ఐజీగా అద్భుతంగా చేయడం, అప్పుడప్పుడు తెలుగు పలికించడం, ఇదంతా కూడా తెలుగు వాళ్ళకి మనం సంతోషపడ్డా కూడా తెలుగు వారిని విలన్గా చూపించడానికి కొంత మనకు అలా కొంచెం అట్లా పించింగ్ ఉంటుంది. అనంతన్ కాడు సినిమాలో తమిళ్ యొక్క గొప్పతనాన్ని చూపించారు. సో, ఆర్య మాత్రం పర్ఫార్మెన్స్ సూపర్గా చేస్తారు. 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ యాక్షన్ సినిమాని ఒక టైం ఉంటే తప్పకుండా చూడండి, అనంతన్ కాడు.
సో మిమ్మల్ని నిరాశపరచదని నమ్ముతున్నాను. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.